హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర కర్రీ. గోంగూర కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. అన్నీ కలుపుకొని ఇలా కూర చేసుకున్నట్లయితే ఆహా, ఆ రుచి అద్భుతం అండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఈ గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఈ గోంగూర కర్రీ రెడీ చేసుకోవడానికి 2 పెద్ద సైజు కట్టల గోంగూరను తీసుకున్నానండి. చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో. గోంగూర కాడల నుండి ఆకుల్ని ఇలా తుంచి పెట్టుకున్న తర్వాత దీన్నంతా కూడా శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన ఈ గోంగూరనంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మీ ఇష్టం అండి, స్టీల్ గిన్నెలోకైనా తీసుకోవచ్చు, లేదు అంటే అల్యూమినియం పాత్రలో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే బాండీలో కూడా వేసుకోవచ్చు. స్టీల్ గిన్నెలోకి గోంగూరను తీసుకున్న తర్వాత ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే బాగా పండిన ఒక 2-3 టమాటాలని కొంచెం పెద్ద సైజు ముక్కలాగా తరిగి పెట్టుకోవాలి. ఇందులోనే చిన్న ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. 2 స్పూన్ల వరకు నూనె పోయాలి. అలాగే ఇందులోనే టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి గోంగూర, టమాటా ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. తీసుకుంది స్టీల్ గిన్నె కాబట్టి అడుగు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. గోంగూర అలాగే టమాటా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి. చింతపండు అనేది ఆప్షనల్ మాత్రమేనండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఇంకా చింతపండు ఎందుకు అని అనుకుంటారు కదా, కానీ కొంచెం వేసి చూడండి, ఆ రుచి అద్భుతం, చాలా బాగుంటుంది. కొన్ని గోంగూర ఆకులు అంత పుల్లగా కూడా ఉండవండి. అలాంటప్పుడు ఇలా కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఎంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నీ సాఫ్ట్గా ఎంతవరకు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్లోకి అన్నిటిని కూడా తీసుకోవాలి. పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బల్ని 5-6 వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి ఇది మెత్తగా ఎంతవరకు మిక్సీ పట్టుకోవాలి. మనకి పచ్చడి అయినా కూడా కర్రీ అయినా కూడా బాగా మెత్తగా అయితే అంత రుచిగా ఉండదండి. కాబట్టి కొంచెం బరకగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఒక బౌల్లోకి తీసుకోవాలి. గోంగూర కర్రీ ఎంత బాగా వచ్చిందో. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు 1 ఉల్లిపాయ తీసుకొని కొన్నేమో ఉడికించుకునేటప్పుడు వేసుకోవాలి, ఇంకొన్నేమో ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా 4-5 మెంతులు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. పోపునంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న కర్రీలో వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కమ్మని గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ గోంగూర కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.